ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నావు. గోల్డ్ రేట్స్ తగ్గాయి, సో గోల్డ్ కొనేకపోతున్నా. ఇంతకీ గోల్డ్ ఎందుకు కొంటున్నావు? వాట్ ఎ సిల్లీ క్వశ్చన్. ఇన్వెస్ట్మెంట్ కోసం. మళ్ళీ గోల్డ్ పెరిగితే ప్రాఫిటే కదా. ఈవెన్ గోల్డ్ ప్రైజెస్ కూడా తగ్గాయి. ఈవెన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫినాన్షియల్ పీపుల్ ఆల్సో సజెస్టింగ్ అట్లీస్ట్ 10-15% ఆఫ్ ద గోల్డ్ని మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోని చెప్తున్నారు. బట్ ఇన్వెస్ట్మెంట్ కోసం జస్ట్ షాప్లో వెళ్ళి మీరు గోల్డ్ని తీసుకుంటే దట్ వుడ్ బి డెఫినెట్లీ రాంగ్ స్ట్రాటజీ. స్టెప్ 1, డోంట్ బై గోల్డ్ ఆర్నమెంట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఎందుకంటే అందులో మేకింగ్ ఛార్జ్ వల్ల మీరే లాస్ అవుతారు. ఏదైనా ఇంట్లో వెడ్డింగ్ ఉంది ఆర్ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, ఓన్లీ ఇలాంటి టైమ్స్లో మాత్రమే ఆర్నమెంట్స్కి వెళ్ళండి. అండ్ ఏదైనా గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఏ గోల్డ్ స్కీమ్ అయితే బెటర్, ఏ షోరూమ్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తారు, ఏ షోరూంలో మనకైతే తక్కువ మేకింగ్ ఛార్జెస్ వస్తాయి అనే కంపారిజన్ చేసుకోవాలనుకుంటే యూ గైస్ కెన్ విజిట్ jewelrybazaar.co. స్టెప్ 2, ఆల్వేస్ ట్రై టు బై గోల్డ్ అట్ డెడ్ మంత్స్. అంటే ఎప్పుడైతే తక్కువ మ్యారేజెస్, తక్కువ ఫెస్టివల్స్, సంథింగ్ లైక్ ఆషాఢ మాసంలో ఇలాంటి టైంలో మీరు గోల్డ్ని కొనడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఈవెన్ మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువ చెప్తారు. స్టెప్ 3, మీరు జస్ట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే గోల్డ్ సిప్ ఒకటి స్టార్ట్ చేయండి. either యూజింగ్ గోల్డ్ ETF ఆర్ డిజిటల్ గోల్డ్. దెర్ ఆర్ ద మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఏదైతే బెస్ట్ ఉందో మీరు రీసెర్చ్ చేసి దాంట్లో ఒకటి స్టార్ట్ చేయండి. అండ్ ఎప్పుడైతే గోల్డ్ 3 or 5% క్రాష్ అయినప్పుడు ఒక లంసమ్ అమౌంట్ పెట్టి గోల్డ్ని బై చేస్తుంది. సో దాని నుంచి మీ యావరేజ్ అమౌంట్ ప్రైస్ని కూడా తగ్గిస్తుంది. సో అర్థమైంది కదా. యూజ్ సమ్ బెస్ట్ స్ట్రాటజీ టు బై గోల్డ్ ఇన్ 2026. ఓకే, థ్యాంక్ యూ.